Hello, my dear students. Welcome, all of you. Welcome to my platform, Rohit's Analysis. Guys, వీడియోస్కి సంబంధించి కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో రెగ్యులర్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తుంటాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో నాకు అనిపించినవి సిచ్యువేషన్ని బట్టి టైంని బట్టి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ అలాగే నా వాట్సాప్ నంబర్, మీరు దానికి మెసేజ్ పెట్టవచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే నా పాలిటీకి సంబంధించి నోట్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలామందికి రీచ్ అయింది. రీసెంట్ బ్యాచ్కి సంబంధించిన నోట్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను పర్సనల్గా పాలిటీకి సంబంధించిన నోట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ పంపిస్తాను. అది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లో ఉంది. సో గైస్, ఇవాళ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే నోట్ మేకింగ్ స్ట్రాటజీ. అంటే ఎస్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ నోట్ మేకింగ్కి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఇప్పుడే హిస్టరీకి బిపిన్ చంద్ర అనే బుక్ తీసుకున్నారనుకోండి, పాలిటీకి లక్ష్మీకాంత్ అనే ఒక బుక్ తీసుకున్నారనుకోండి. ఇది తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఒక బేసిక్ బిగినర్, అంటే ఒక బిగినర్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అతనికి సబ్జెక్ట్లో ఏది ఇంపార్టెంట్ కాదనేది సరిగ్గా తెలియదు. అతను ఏమనుకుంటాడంటే ప్రతిదీ ఇంపార్టెంట్ అనుకుంటాడు. ఒక బిపిన్ చంద్ర బుక్ ఓపెన్ చేసి హిస్టరీ చదువుకుంటూ నోట్ మేకింగ్ చేస్తుంటే అతను బుక్ అయిపోయేసరికి ఆ ఏవైతే నోట్స్ రాస్తున్నాడో అది కూడా ఇంకొక బుక్ తయారవుతుంది. ఎంత ఉంటుందంటే ఈ బిపిన్ చంద్రతో దాదాపుగా 70-80% పాయింట్స్ అంతా ఆ పేపర్లో ఉంటుంది. ఇవి నేను నా అనుభవంలో నేర్చుకుంది. బిపిన్ చంద్ర బుక్కే ఇది కూడా. ఎందుకంటే వెన్ ఇన్ మై ప్రిపరేషన్ మోడ్, అంటే ఆఫ్ కోర్స్ ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ అనుకోండి అది. సో అప్పుడు సీనియర్స్ చెప్పేవాళ్ళు నోట్ మేకింగ్. కానీ నోట్ మేకింగ్ ఎప్పుడు చేయాలో కూడా తెలియాలి, నోట్ మేకింగ్ ఎలా చేయాలో కూడా తెలియాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉంటే నాకు తెలిసి ఎగ్జామినేషన్కి తెలంగాణ అయితే 6 months కంటే ఎక్కువ టైం లేదు. ఆంధ్రప్రదేశ్కి కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే దట్ డిపెండ్స్. సో ఇప్పుడు ఈ 6 monthsని నేను ఒక పారామీటర్గా, ఒక రిఫరెన్స్గా తీసుకుంటే 6 monthsలో మనకు అవసరమైన స్టాండర్డ్ బుక్స్ చదవడమే చాలా చాలా కష్టం. అలాంటి స్టాండర్డ్ బుక్స్లోంచి నోట్ మేకింగ్ అనేది ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సో నోట్ మేకింగ్ ఎప్పుడు చేయాలంటే, ఒక బుక్ని అట్లీస్ట్ కనీసం 2 సార్లు చదివిన తర్వాత 3వ సారి చదివేటప్పుడు నోట్ మేకింగ్ చేయాలి. ఈ 2 సార్లు చదివేటప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదు మనకు చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా తెలుస్తుంది. అంటే అన్నీ చూడండి, ఒక బుక్ తీసుకెళ్ళి ఇది ఇంపార్టెంట్ కాదు అని ఎవరికి అడిగినా కానీ చెప్పలేరు. చెప్పినా కానీ తనకు తెలుసు. అంటే ప్రతి బుక్ మన సీనియర్స్ దగ్గరికి వెళ్ళి అన్న ఏది చదవాలి, లేకపోతే ఏది నోట్ మేకింగ్ చేయాలని అడగలేం కదా. అన్నీ మన అనుభవంతో మనం నేర్చుకుంటాం. సో ఏదైనా ఒక బుక్ని కనీసం 2 సార్లు చదివిన తర్వాతనే దెన్ గో ఫర్ ద నోట్ మేకింగ్. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, నోట్ మేకింగ్ చేసుకోకండి. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, జస్ట్ క్రక్స్ మాత్రమే రాసుకోండి. అంటే కొంతమందికి చదివేటప్పుడు రాయడం అలవాటు ఉంటుంది, అలా క్రక్స్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైం, యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్కి ఒక 1 year నుంచే ప్రిపరేషన్లో ఉంటారు. లేకపోతే గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్కి కొన్ని సంవత్సరాలు, అంటే చాలా ముందు నుంచే అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈవెన్ ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి కూడా అడ్వాన్స్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు, ఫర్ దెమ్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గో ఫర్ ద నోట్స్. ఎందుకంటే 2-3 times ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కన్సాలిడేటెడ్గా రాసుకుంటారు. అంటే నోట్ మేకింగ్ పర్పస్ ఏంటంటే, ఎగ్జామినేషన్ దగ్గరగా ఉన్నప్పుడు మనం ఒక థిక్ బుక్ ఉంటుంది, ఈ థిక్ బుక్ మొత్తాన్ని రివైజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఈ ఇంత థిక్ బుక్ని ఎంత వీలైతే అంత కన్సాలిడేటెడ్గా సింపుల్ లైన్స్లో రాసుకోవాలి. అంటే సింపుల్ లైన్స్లో రాసుకోవాలంటే ఈ థిక్ బుక్ మొత్తం నీ బ్రెయిన్లో ఉండాలి కదా. అంటే నీ బ్రెయిన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏది ఇంపార్టెంట్ కాదని తెలుస్తుంది. అప్పుడు నీ నోట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నాకు గుర్తుంది, సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు నేను మొత్తం నోట్ మేకింగ్ పైనే పడి ఉన్నాను. సో ఎగ్జామినేషన్కి ఎగ్జాక్ట్గా ఒక 10-15 days ముందు నేను ఏమనుకున్నానంటే, ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రివైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ 15 days ముందు నేను గ్రహించింది ఏంటంటే, ఇంత థిక్ బండల్, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఇన్ని పేపర్స్ ఉన్నాయి, దాన్ని చూసే సగం నేను చచ్చిపోయాను, అంటే సగం పడిపోయాను చెప్పాలంటే, ఎప్పుడు రివైజ్ అవుతుంది. సో జస్ట్ అలా బ్లైండ్గా వెళ్ళి ఎగ్జామ్ రాసా. అంటే
అప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ ఐ గాట్ లెస్ మార్క్స్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్, అంటే ఫస్ట్ టైం మెయిన్స్ రాసినప్పుడు. తర్వాత ఈ రివిజన్ పైన ఎఫెక్టివ్ ఫోకస్ పెట్టాను, నోట్ మేకింగ్ పైన ఎఫెక్టివ్ ఫోకస్ పెట్టాను. లాంగ్ టైం ఉంది కాబట్టి నా తప్పులు నేనే తెలుసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్ నోట్స్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు బిగినర్స్ కానీ లేకపోతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు, ఈ మధ్య స్టార్ట్ చేసిన వాళ్ళు నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అని సీనియర్స్ చెప్తారు, కానీ ఎప్పుడు చేయాలో వాళ్ళు చెప్పరు. నోట్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ, కానీ ఇట్ నీడ్స్ సమ్ టైమ్. సో అట్లీస్ట్ ఏ బుక్ అయినా 2 సార్లు చదివిన తర్వాతనే నోట్ మేకింగ్ చేయండి. అండ్ ఈ నోట్స్ స్టాండర్డ్ బుక్లో నుంచే నోట్స్ చేయాలా, రన్నింగ్ నోట్స్లో నుంచి నోట్స్ చేయాలా? నోట్ మేకింగ్ సింపుల్ స్ట్రాటజీ ఒక బల్క్ కంటెంట్ని సింప్లిఫై చేయడం. మీరు స్టాండర్డ్ బుక్లో నుంచి నోట్ మేకింగ్ చేసుకోవచ్చు, క్లాస్ నోట్స్లోంచి నోట్ మేకింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన రివిజన్ని సింప్లిఫై చేసి ఎగ్జామ్లో ఎక్కువ గుర్తుండేటట్టు చేయడానికి నోట్ మేకింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు టైం తక్కువ ఉంది కదా, నోట్ మేకింగ్ చేయకుండా ఏం చేయాలంటే, సో టైం తక్కువ ఉన్నప్పుడు ఓన్లీ క్రక్స్ మాత్రమే రాసుకోవాలి. మీరు రాసుకునేటప్పుడు ఏదైతే స్టాండర్డ్ బుక్ ఉంటుందో అక్కడే యారో మార్క్స్ పెట్టి లేకపోతే అక్కడే హైలైట్ చేసుకొని చదివితే ఎక్కువ కంటెంట్ని రివైజ్ చేస్తాం. అండ్ అలాగే అలా మార్క్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయగలుగుతాం. ఒకవేళ బై గాడ్స్ గ్రేస్ మీరు చాలా ఫాస్ట్ లెర్నర్ అయితే 2 times రివిజన్ అంటే 2 times బుక్ రీడింగ్ తొందరగా అయిపోతే వెంటనే 3rd రీడింగ్ స్టార్ట్ చేసి యూ కెన్ గో ఫర్ ద నోట్ మేకింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఇది నోట్ మేకింగ్కి సంబంధించి. ఇంకా ఎగ్జామినేషన్కి చాలా మంచి టైం ఉంది. సో నోట్ మేకింగ్కి సంబంధించి పర్సనల్గా నాకు ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నా పాలిటీ కోర్స్ కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు. నేను ఒక 2 daysలో పాలిటీ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ అప్డేషన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ గైస్. ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న డౌట్స్ అన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు డెఫినెట్గా పర్సనల్గా ఆన్సర్ చేస్తాను. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా మీకు కింద డిస్ప్లే చేస్తున్నాను, మీరు దానికైనా కూడా మెసేజ్ పెట్టొచ్చు. మీరు ఇన్కేస్ ఇబ్బంది అనిపిస్తే ఇంకా ఏమేమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానిపైన కూడా స్పెషల్గా వీడియోస్ చేస్తాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్.